బ్యాంకాక్ నుంచి హైడ్రోపోనిక్ గంజాయిని ఇండియాకి రహస్యంగా తీసుకొచ్చిన ప్రయాణికులను హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మొత్తం 6 వ్యక్తుల నుంచి 27 కేజీలకు పైగా ఈ హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 27 కోట్ల రూపాయల పైమాటేనని సమాచారం. హైడ్రోపోనిక్ గంజాయి 1 కేజీ మార్కెట్లో ₹1 కోటి పలుకుతుందట. ముందుగా బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు రహస్యంగా తరలిస్తున్న ఈ హైడ్రోపోనిక్ గంజాయిని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన 24వ తేదీన జరిగింది. ఆదివారం వెలుగులోకి వచ్చింది. డిఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన ఓ మహిళ బ్యాంకాక్కు వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో సుమారు 4.5 కేజీల గంజాయిని అనుమానం రాకుండా ముద్దగా మార్చింది. ట్రాలీ బ్యాగ్ అడుగు భాగంలో రహస్యంగా పెట్టుకుని విమానం ఎక్కి శంషాబాద్లో దిగింది. ఆమె ప్రవర్తన పైన అనుమానం రావడంతో భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆమెని. బ్యాగేజ్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆకుపచ్చ రంగులో ఉన్న ప్యాకెట్లు దొరికాయి. వాటిని టెస్ట్ చేస్తే హైడ్రోపోనిక్ గంజాయి అని తేలడంతో స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు ₹4,15,00,000 ఉంటుంది. ఇంకో కేసులో హైదరాబాద్కు చెందిన అద్నాన్ అలీ, గంభీర్ సింగ్ వ్యక్తిగత పనుల కోసం బ్యాంకాక్కు వెళ్లారు. తిరిగి ఇండియాకు వస్తున్న క్రమంలో తమ బ్యాగుల్లో ₹9,20,00,000 విలువైన 9 కిలోల 200 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయిని రహస్యంగా పట్టుకొని థాయ్ ఎయిర్లైన్స్కు TG329 విమానంలో ఎక్కి శంషాబాద్లో దిగారు. వారి ప్రవర్తనలో కూడా అనుమానం రావడంతో భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాగేజ్ చెక్ చేస్తే 9.2 కిలోల గంజాయి దొరికింది. మరోవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనూ ఇదే తతంగం జరిగింది. హైడ్రోపోనిక్ గంజాయితో ఒక ఇండియన్ ప్యాసింజర్ కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. ఆదివారం నాడు బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ 6E1054లో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాడు. ఆ ప్రయాణికుడు గ్రీన్ ఛానల్ను దాటుతూ ఉండగా అధికారులు ఆపారు. ఎక్స్రే స్క్రీనింగ్ చేయగా అతడి బ్యాగేజ్లో అనుమానాస్పదంగా ఏదో కనిపించింది. దీంతో ట్రాలీ బ్యాగ్ను ఓపెన్ చేస్తే 2.5 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి బయటపడింది. గంజాయిని స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అలాగే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లోనూ శుక్ర, శనివారాల్లో 2 వేర్వేరు ప్రయాణికుల దగ్గర నుంచి 11.5 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ ₹11,50,00,000. ఇది కూడా బ్యాంకాక్ నుంచే వచ్చింది. బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ నెంబర్ TG337లో శుక్రవారం చెన్నైలో దిగిన ఒక ఇండియన్ ప్యాసింజర్ నుంచి 9.98 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 21 చిన్న ప్యాకెట్లలో గంజాయిని సీల్ చేసి ఫుడ్ ప్యాకెట్ల మాదిరిగా ఆ వ్యక్తి తీసుకొచ్చాడు. ఇక శనివారం మరో వ్యక్తి బ్యాంకాక్ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ 6E1062లో చెన్నై వచ్చాడు. అతని బ్యాగ్లో 1.5 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. ఇతను కూడా ఫుడ్ ప్యాకెట్లలో గంజాయిని ప్యాక్ చేసి తీసుకొచ్చాడు. ఈ గంజాయిని సీజ్ చేసి ఇద్దరిపైన కేసులు నమోదు చేశారు. మొత్తం మీద శుక్ర, శని, ఆదివారాల్లో 3 విమానాశ్రయాల్లోనూ 27 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు. ఇదంతా బ్యాంకాక్ నుంచి వచ్చిందే. మొత్తం బ్యాంకాక్ నుంచే వస్తూ ఉండటంతో కస్టమ్స్ అధికారులు మరింత అలర్ట్ అయ్యారు ఇప్పుడు.